వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సాగునీటి కోసం ప్రత్యేక ఓటీల ఏర్పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ బీలైలయ్య. మోతే మండలంలో హత్యకు గురైన దంపతుల కుటుంబానికి ప్రభుత్వం అండ. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ బీలైలయ్య. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం ప్రారంభం. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి పార్థవ దేహాన్ని సందర్శించి సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి. అదనపు కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది సూచన. ఎంజేబీఎస్ లో టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ డ్రైవర్లకు రోడ్డు భద్రత, మానసిక ప్రశాంతత అవగాహన సదస్సు. దేవరకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం, మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్. రైసు మిల్లులో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ మార్చిన రఘునందన్ వెల్లడి. నల్గొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు డిమాండ్. నల్గొండ జిల్లా గౌడ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. శివారు ప్రాంతాలు, మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంఖ్యాతండా పరిధిలో మల్లన్న సాగర్ 15వ, 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి వచ్చే ప్రధాన కాల్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాల్వకు దిగువన ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంఖ్యాతండా పరిధిలో మల్లన్న సాగర్ 15వ, 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రధాన కాలువలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్వకు దిగువన ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కాల్వ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకు నీరు అందించడంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీలైలయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసి రైతుల పొలాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టుతో పాటు గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఆయా ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని బీలైలయ్య పేర్కొన్నారు. అందుకు గాను బస్వాపూర్ భూ బాధితులకు నష్టపరిహారం అందే విధంగా గంధమల్ల భూభారతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందజేసి ప్రారంభిస్తామన్నారు. బస్వాపూర్ వైపు వెళ్లే కాల్వలలో మరో 2 ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 70 నుంచి 80 చెరువులకు నీటిని అందించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఓటీల ఏర్పాటు పూర్తయితే దిగువ ప్రాంతాలలోని చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎస్ఈ, డిఈ, ఇతర సాంకేతిక సిబ్బంది సహకారంతో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని బీలైలయ్య వెల్లడించారు. సాగునీటితో పాటు ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. షమీర్పేట మండలం గన్పూర్ వద్ద
210 కోట్లతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ కాలువ పనులను తాజాగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రజలకు ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడం, చెరువులను నింపడం, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ బి లైలయ్య తెలిపారు. ఇప్పుడు కూడా తగ్గిన తర్వాత ఏమైందంటే సార్ లాస్ట్కు మేము దీని వరకు మనకు ఎంత ఏదో వచ్చింది సార్ ఎక్స్టెంట్ వచ్చిందో అది మేము సబ్మిట్ చేసుకుందాం. దాని తర్వాత 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు దాని తర్వాత పేమెంట్ అయిపోదాం. నెక్స్ట్ జనవరి వరకు మనం నీళ్ళు అంటే ఈ ఇంతమంది తవ్వుదాం అంటున్నాం. ల్యాండ్ అప్లికేషన్ చేద్దాం. పోయినసారి ఇలా రైతులకు ఏమీ లేదు. ఈ ఎవరు మంచిగా డౌన్ ఉంది కదా. ముందు నుంచి ఏమన్నా గ్రౌండ్ చాలా కొట్టుకుంటే ఏం చేయలేకపోతే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అది 100 మీటర్ల అవతలను లేకపోతే దీనికి దగ్గర నియర్ బై ఎక్కడ నువ్వు ట్రాక్ షీట్ రాకుండా చూసుకొని ఒక ఓటీ పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టుకుంటే ఓటీ అయితే చూసుకున్నాం. ఇమీడియట్గా అది మనం శాంక్షన్ చేసుకున్నాం. ఎడగట్టిరు ఇది యూటి అయితే ఇప్పుడు ఇక్కడ 100 మీటర్స్ అయినా మనం దీనికి కలపాలి. దీనికి కలపా రైట్, అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఒట్టి మన ఏదైతే ఉందో సార్, ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్ ఉంది సార్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ స్ట్రీమ్ అంతా కూడా ఈ చెరువులో కంటిన్యూషన్ సార్. ఇదంతా దీనిలో కలుస్తుంది సార్. సో ఇక్కడే మనం చిన్నగా మైనర్ లాగా ప్రపోజ్ చేస్తే సార్, ఒక డీపీ లాగా ప్రపోజ్ చేస్తే ఇదే వాకు ఇది కలుస్తుంది సార్. దిస్ ఇస్ అంటే బెస్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ సార్. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కొంత ఒక 4 మీటర్లు కొట్టుకొని అల్ల కలుపుకుంటే దీనికి కలుపుకుందాం. ఇక్కడ దాకా పేమెంట్ అయింది ఈ మూల దాకా. మళ్ళీ ఇంతవరకు ఉంటుంది కెనాల్. అవును, అందుకే ఇంచెల పోయేంత పోతుంది. ఎక్సెస్ ట్యాంకులు ఎప్పుడు తక్కువ. మోతే మండలం బీక్యా తండాకు చెందిన భార్యాభర్తలు నాగులు, బూబా ఇటీవల దారుణ హత్యకు గురైన సందర్భంగా దంపతుల కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ భరోసా కల్పించారు. మంగళవారం వారు స్వయంగా బీక్యా తండాలోని బాధిత దంపతుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి, సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అట్రాసిటీ కేసు కింద రావాల్సిన ఆర్థిక సహాయంతో మొదటి విడతగా 50% 4.2 లక్షల నగదును బాధితుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు. మోతే మండలం బీక్యా తండాకు చెందిన భార్యాభర్తలు నాగులు, బూబా ఇటీవల దారుణ హత్యకు గురైన సందర్భంగా దంపతుల కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ భరోసా కల్పించారు. మంగళవారం నాడు వారు స్వయంగా బీక్యా తండాలోని బాధిత దంపతుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి, సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అట్రాసిటీ కేసు కింద రావాల్సిన ఆర్థిక సహాయంలో మొదటి విడతగా 50% 4.2 లక్షల నగదును బాధితుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ మాట్లాడుతూ ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి మరియు జిల్లా యంత్రాంగం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రతి చిన్న ఆధారాన్ని అత్యంత నిశితంగా సేకరించాలని, ఛార్జిషీటును త్వరగా సిద్ధం చేసి
కోర్టుకు పంపుతామని చెప్పారు. నేరస్తులకు వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ఈ జంట హత్య కేసులలో నిందితులను హత్య జరిగిన 24 గంటలు గడవక ముందే గుర్తించి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. కేసును అత్యంత పారదర్శకంగా లోతుగా దర్యాప్తు చేయడానికి విచారణ అధికారికంగా డీఎస్పీని అధికారిని నియమించినట్లు తెలిపారు. నిందితులను కోర్టు ద్వారా తిరిగి పోలీస్ కస్టడీలోకి తీసుకొని అన్ని కోణాలలో విచారించి పక్కా ఆధారాలను రికార్డు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఈ కేసులో నిపుణులైన అడ్వకేట్ను స్పెషల్ అడ్వకేట్ స్వయంగా నియమించామని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపించి త్వరగా కేసును పరిష్కరించి నిందితులకు తొందరగా పెద్ద శిక్షలు పడేలా కృషి చేస్తామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, స్థానిక తహసీల్దార్ వెంకన్న, సిఐ రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఇతర మండల అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, గ్రామ ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం ఒకటే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, గ్రామ ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం ఒక్కటే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. చెట్ల సంఖ్య పెరిగితే వాతావరణం కాలుష్యం తగ్గడంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చెట్లు మానవ జీవనానికి ఎంతో కీలకమని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామాలలో, రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాలలో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం మన బాధ్యత, వాటిని సంరక్షించడం మన కర్తవ్యం. పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మూలించగలం అని బీర్ల ఐలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
చెప్పండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు ఏదైతే ఎన్ఆర్ఐ చేసిపోతారో దానిలో ఈ ఫారెస్ట్ సంబంధించి ఈ ఒక్కరోజే 8,000 చెట్లు కూడా నాటడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని అడిగినా ఈ గతంలో ప్రజాప్రభుత్వం ఈ ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాకు అమౌంట్ కూడా పడుతుందని చెప్పడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రజాపాలన అందాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పరిపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క తీసుకుపోతుంది. కాబట్టి ఏదైతే ఖాళీ జాగా ఉన్నా దానంతా కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఈ చెట్ల వనమహోత్సవ కార్యక్రమం చెట్లు నాటడం ఎంత పచ్చదనం ఉంటే వర్షాలు అంత ఎక్కువ వస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలినో ప్రాబ్లం తోటి వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ ఉన్నటువంటి వర్షాలకు ఈ ప్రతి చుక్కను ఒడిచిపట్టుకోవాలి. ఆ ఒడిచిపట్టుకొని చెట్లకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ సమ్మర్లో కూడా మరి గ్రామ పంచాయతీ నుంచి పెట్టినటువంటి ఒక్క చెట్టు కూడా ఎండకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు గౌరవ సభ్యులు కూడా ఈ పెట్టినటువంటి వనమహోత్సవంలో పెట్టిన చెట్లను కూడా పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. ఎన్ని చెట్లు పెరిగి ఎంత బాగుంటే ఆక్సిజన్ అంత వస్తుంది. ముఖ్యంగా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయి. కాబట్టి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ చెట్లను నాటుడే కాదు చెట్లను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తూ అభ్యాసనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏఎక్సెల్ ప్రోగ్రాంలో భాగంగా కంప్యూటర్ తరగతులను ప్రారంభించారు. మండల విద్యాధికారి జి శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ కంప్యూటర్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తూ అభ్యసనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏఎక్సెల్ ప్రోగ్రాములలో భాగంగా కంప్యూటర్ తరగతులను ప్రారంభించారు. మండల విద్యాధికారి శ్రీమతి జి శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ కంప్యూటర్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించి వారికి అనుగుణంగా సులభమైన పద్ధతులలో బోధించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఏఐ ఆధారిత అభ్యసన విధానాల ద్వారా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించి నిర్దేశిత అభ్యసన ఫలితాలు మరియు సామర్థ్యాలను సాధించేలా చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ఏఎక్సెల్ ప్రోగ్రామ్ను విద్యార్థుల అభ్యసనకు అనుసంధానం చేస్తూ ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులు నేర్చుకునే ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి అభ్యసన ఫలితాలను సాధించి తన సామర్థ్యాన్ని చాటుకునేలా చేయడమే పాఠశాల లక్ష్యమన్నారు. కంప్యూటర్ తరగతుల ప్రారంభంతో విద్యార్థులలో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో డిజిటల్ అభ్యసన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభించనుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా మరియు ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ అమీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు కంప్యూటర్ ఏఎక్సెల్ ప్రోగ్రాం ప్రారంభించడానికి గౌరవ మండల విద్యాధికారి గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ
ఈరోజు దామర్ భీమన్పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏఎక్సెల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి చదవడం అరే ఇష్యూరా ఇంటికి రా ఎక్కడండి ఇక్కడ ఇక్కడ ఇటు తీయండి ఇటే ఉండాలి కెమెరా నిన్న కూడా మీరు పుల్ల మొత్తం ఒక్క పుల్లతో నాటిస్తారు మీరేం గది ఎక్కడ మీరు చక్క పెట్టుకో ఇక మీరిద్దరు చేతులు తిప్పండి రండి తల క్షమించాలండి ఏ మీరు లైన్ ఉందండి రా ఓ మందరాయ తిమిలోపజాంతే జాతపవన మచ్చించ వైభవం సాంబరం సుందరముఖే మన్నవే నిన్నది కింద్రమ్మ ఓం విఘ్నేశ్వర స్వామి నమః కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం శుభాకాంక్షలు చెప్పండి అని కొబ్బరికాయ తలగడం మాత్రం సూపర్ ఇంకా కూర్చోండి పిల్లలు పిల్లలు రండి అన్న ఆ అమ్మాయి బోధన చేస్తున్నట్టు చూడు పాప కూర్చోవాలి వాళ్ళు కూర్చోవాలి కూర్చో ఏం మేడం ఇంకా ఐడియా accepted unaccepted अरे ये वीडियो चल रहा है शायद का कुछ पूरा था आई पर जरा आ जाए तो ना
నిన్న ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన కేశాని రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం కట్టన్నారంలో వారి పార్థివ దేహాన్ని సందర్శించి అంత్యక్రియలలో పాల్గొని నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యవచనాలు చెప్పి తాము కుటుంబానికి అండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్రం పార్టీ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. 3.5 సంవత్సరాల కుమారుడిని సంవత్సరం పాపను చూసి చలించి భావోద్వేగానికి గురైన నాయకులు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ గురై ప్రమాదంలో మరణించిన రాజును తాము తెచ్చి ఇవ్వలేము, కానీ వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెరి 4 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నిన్న ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన కేశాని రాజశేఖర్ రెడ్డి స్వగ్రహం కట్ట అన్నారంలో వారి పార్థవ దేహాన్ని సందర్శించి అంత్యక్రియలలో పాల్గొని నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యవచనాలు చెప్పి తామ కుటుంబానికి అండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు కంచెల భూపాల్రెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి తెలిపారు. 3.5 సంవత్సరాల కుమారుని సంవత్సరం పాపను చూసి చలించి భావోద్వేగానికి గురైన నాయకులు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ గురై ప్రమాదంలో మరణించిన రాజును తాము తెచ్చి ఇవ్వలేమని, కానీ వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెరి 4 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ గురై మరణించిన రాజురెడ్డి మరణం తనను తీవ్ర ఆవేదన గురి చేసిందని, తన ఫ్లెక్సీ కడుతూ ఒక నిండు ప్రాణం పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పోయిన ప్రాణాలు తెచ్చి తిరిగి ఇవ్వలేకపోయిన వారి కుమారుడు పాపకు తాను 8 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు వారికి అందజేశామని తెలియజేశారు. ఇంతే కాకుండా భవిష్యత్తులో వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జునరెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, గోన రవీందర్రావు, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కన్గల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జహాంగీర్ తదితరులు వెంట ఉన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది పిలుపునిచ్చారు. పట్టణంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది పిలుపునిచ్చారు. పట్టణంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్,
హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాలను జిల్లాలలోనే ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకాన్ని నిరంతరం కార్యక్రమంగా కొనసాగించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కువ సంఖ్యలో చెట్లు పెడితే వాతావరణంలో సమతుల్యత ఏర్పడి ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో నీటి ఎద్దటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ప్రతి చుక్క సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమాన్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు నాగుల వాసు, గండూరి రమేష్, స్థానిక కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, ఈఈ కిరణ్, డిఈ ప్రణయ్ రెడ్డి, మేనేజర్ బుచ్చిబాబు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్లు అజీముద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, వన మహోత్సవ ఇన్ఛార్జీలు వసుంధర, వసీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వనమహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని అన్ని మన మున్సిపాలిటీలలో కానీ పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ రెవెన్యూ ఆఫీస్లో కానీ అన్ని ఆఫీసులలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమము భారీ ఎత్తున జరుగుతూ ఉంది. దాదాపు గౌరవ కలెక్టర్ గారు కలెక్టరేట్లకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు కూడా ఒక స్టార్ట్ చేద్దాము, ఇనాగ్రేషన్ చేద్దామని పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మన చైర్పర్సన్ గారు, తర్వాత వైస్ చైర్పర్సన్ గారు, అందరి గౌరవ సభ్యులు అందరూ కలిసి సామూహికంగా చెట్లు నాటడం జరిగింది. వారందరికీ పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదే రకంగా మన వార్డులలో కూడా చెట్ల నాటే కార్యక్రమం చేయాలి, వాటిని పోషించాలి. దానికి మనం ఎంతో సహకారం చేస్తే కానీ ప్రకృతికి మనం ఒక పెద్ద సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దాని నుండి రిటర్న్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ మనకే ఉన్నాయి. కాబట్టి చెట్లు అనేది ఒక ప్రాణవాయువులాగా మనం తీసుకుంటున్నాము. సో దయచేసి అందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వాటిని కాపాడాల్సిందిగా పేరున అందరికీ కోరుతున్నాము. అందరికీ ఒక అధికారులే కాకుండా పబ్లిక్ కూడా ఒక్కొక్క మొక్కను వాళ్ళు నాటినట్లయితే పర్యావరణాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అందరూ సహకరిద్దాము. ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అనేది అర్థం చేసుకొని అందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో చేసి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మనం సామూహికంగా ఈ చెట్లు నాటడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చెట్లు అందరూ కూడా, గౌరవ సభ్యులు కూడా అందరూ కూడా చెట్లు నాటాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము మనని ఆదేశించిన విధంగా ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. దీనికి అతిథిగా విచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు, మన కమిషనర్ గారు, ఈసీ గారు, ఫ్లోర్ లీడర్ గారు, మా కౌన్సిలర్లు, మా మున్సిపాలిటీ స్టాఫ్, ఈఈ గారు, డిఈ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కల్ని కూడా మనం సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని మీకు ఈ విషయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనము వాతావరణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వర్షాభావ పరిస్థితి తగ్గిపోతుంది. ఎంతో నీటి ఎద్దడి చాలా ఉంది సూర్యాపేటలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో నీటి గుంతలు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయం మీకు అందరికీ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ డ్రైవర్ల విధి నిర్వహణలో ఒత్తిడిని దూరం చేస్తూ సురక్షిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో డ్రైవర్ శిక్షణ మరియు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో రంగారెడ్డి రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుండి సుమారు 40 మంది డ్రైవర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మకుమారి సమాజ ప్రతినిధి సిస్టర్ శ్రీలత డ్రైవర్లకు మానసిక వికాసంపై చక్కని మార్గదర్శకత్వం చేశారు. టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ డ్రైవర్ల విధి నిర్వహణలో ఒత్తిడిని దూరం చేస్తూ సురక్షిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో హైదరాబాద్లోనే ఎంజీబీఎస్లో డ్రైవర్ శిక్షణ మరియు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో రంగారెడ్డి రీజియన్ పరిధిలోనే వివిధ డిపోల నుండి సుమారు 40 మంది డ్రైవర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మకుమారి సమాజ్ ప్రతినిధి సిస్టర్ శ్రీలత డ్రైవర్లకు మానసిక వికాసంపై చక్కని మార్గదర్శకత్వం చేశారు. నిరంతరం ప్రయాణాలలో ఉండే డ్రైవర్ల ఓర్పు, సహనం, దయాగుణాలను అలవర్చుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడిని ఎలా జయించవచ్చో వివరించారు. అనంతరం రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని డ్రైవర్ సోదరులందరికీ బ్రహ్మకుమారి తరపున రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సోదరభావం వేడుకలతో డ్రైవర్లందరూ ఎంతో హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోష్ మహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రాజు డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన క్లాసులు తీసుకున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పికెట్ డిపో మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు డ్రైవర్లకు డీజిల్, ఆయిల్ పొదుపుపై ప్రత్యేక క్లాసులు తీసుకున్నారు. సరైన డ్రైవింగ్ పద్ధతులను పాటించడం ద్వారా ఇంధనాన్ని ఎలా ఆదా చేయవచ్చో, సంస్థ పురోగతికి ఏ విధంగా తోడ్పడవచ్చో సాంకేతిక అంశాలతో సహా వివరించారు. కార్యక్రమంలో ఎంజీబీఎస్ మేనేజర్ టి రఘు మరియు ట్రైనింగ్ కోఆర్డినేటర్ కేవీ రమణ పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను నింపిందని డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దేవరకొండ ఖిల్లాలో 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 90,000 మొక్కలను నాటాల్సింది ఉండగా ఎక్కడికక్కడ మొక్కలు నాటాల్సింది గుర్తించి ఇంటింటికి మొక్కలను అందిస్తున్నామని, రోడ్డు వెంట ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దేవరకొండ ఖిల్లాలో 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 90,000 మొక్కలను నాటాల్సింది ఉండగా ఎక్కడెక్కడ మొక్కలు నాటాల్సింది గుర్తించి ఇంటింటికి మొక్కలను అందిస్తామని, రోడ్డు వెంట ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కమిషనర్ రామదుర్గారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే మొక్కలను నాటాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం కారణంగా ఆలస్యమైందని, అన్ని ప్రాంతాలలో నేటి నుండి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. వాటిని సంరక్షించే బాధ్యత సైతం మున్సిపల్తో పాటు వార్డు ప్రజలు ప్రత్యేక చర్యలు చేపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ సంజీవయ్య, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, పర్యావరణ పరిరక్షణ అధికారి శక్రు నాయక్,
ఏఈ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టార్గెట్ ఉంది. దాంట్లో భాగంగా మొదటి రోజు మనం ఇక్కడ 50 మొక్కలు ఈ జిల్లా పార్కులో పెట్టడం జరిగింది. మిగతాయి కూడా ఇంటింటికి కూడా ప్లాంటేషన్ ఇచ్చేసి మేమందరికీ కూడా వాటిని సంరక్షించే బాధ్యతగా స్వీకరించి రేపటి నుండి మేము ముందుకు వెళ్తూ అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మొక్కలు అందజేయాలని మేము ఉద్దేశంతో అన్ని మొక్కలు కూడా సేకరించడం జరిగింది. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అట్లాగే మనకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసినాము. కనుక ఇటు కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ పీస్ వెల్ఫేర్ ఆఫీసర్ నల్గొండ అండ్ ఇక్కడ ఎంఎస్ఓ దేవరకొండ మున్సిపాలిటీగా వచ్చాను. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన కొండా సురేఖ గారు మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు కంపల్సరీ 20వ తారీఖు నాడు వనమహోత్సవం చేయాలి. ఈ వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం కాకుండా మెయిన్ ప్రత్యేకంగా ఎందుకంటే సంరక్షణ చేసినప్పుడు మాత్రమే మనం ఆ విధంగా దీని యొక్క ఫలితాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఎందుకంటే చాలా మంచిగా చేశారు. ఈ యొక్క దేవరకొండ మున్సిపల్ సార్ గారు కానీ, మన మేడం గారు కానీ, నెక్స్ట్ మన వెంకటేశ్వర సార్ కానీ, మన రామదూర్ గారు మున్సిపల్ కమిషనర్, మిగతా శానిటరీ ఇన్స్పెక్టర్స్, మిగతా కౌన్సిలర్స్ కానీ, మిగతా స్టాఫ్ కానీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ యొక్క కార్యక్రమంతో పాటు అందరూ సహకరించిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకో ఈ యొక్క మొక్కలు నాటడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధపరిచినారు, సంతోషం. దాంతోపాటు సంరక్షణ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క సంతోషం అనేది నాకు చాలా మంచిగా ఉంటుందని, భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ మేడం గారు తెలియపరిచినట్టు ఎందుకంటే మేము మొక్కలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పిన ఇంటింటికి కూడా ఇంకా దేవరకొండ వివిధ ప్రాంతాల యొక్క ఫస్ట్ వార్డులో కాకుండా దేవరకొండ వివిధ ప్రాంతాల్లో కానీ ఇంటి కానీ మిగతా వార్డులలో కూడా నేను కంపల్సరీ డిస్ట్రిబ్యూట్ చేసి మీ యొక్క మొక్కలు నాటడం చేస్తానని చెప్పారు. మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. కమిషనర్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం దేవరకొండ మున్సిపల్ పరిధిలో 1వ వార్డులో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ గారికి, స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, రైస్ మిల్లుల్లో రికార్డుల నిర్వహణ విషయంలో అలసత్వం, అశ్రద్ధ పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన పాలకుర్తిలో లక్ష్మీ గణేష్ రైస్ మిల్లును విజిలెన్స్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ఆయా రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత ధాన్యం మిల్లింగ్ చేశారు, ఎన్ని బియ్యం భారత ఆహార సంస్థకు సరఫరా చేశారు అనే వివరాలు మిల్లు రికార్డుల్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. రైసు మిల్లులో రికార్డుల నిర్వహణ విషయంలో అలసత్యం, అశ్రద్ధ పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడైన పాలకుర్తిలో లక్ష్మీ గణేష్ రైస్ మిల్లును విజిలెన్స్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ఆయా రైసు మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత ధాన్యం మిల్లింగ్ చేశారు, ఎన్ని బియ్యం భారత ఆహార సంస్థకు సరఫరా చేశారనే వివరాలు మిల్లు రికార్డుల్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. మిల్లు నిర్వహణలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయని రఘునందన్ హెచ్చరించారు. రైసు మిల్లులలో అక్రమాలు జరిగినట్టు తేలితే కేసులు నమోదు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని, మిల్లు అక్రమాల విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు ఉన్నాయని రఘునందన్ స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ జీవీగూడెం నల్గొండ నందు అధ్యక్షులు ఎంజేఎఫ్ లయన్ అశోక్ ఎరమాద, కార్యదర్శి లయన్ ఎల్వి యాదవ్, కోశాధికారి ఎంజేఎఫ్ లయన్ శేఖర్ రెడ్డి ఊట్కూరి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ వైద్యులు మరియు నిపుణులు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ జీవీగూడెం నల్గొండ నందు అధ్యక్షులు ఎంజేఎఫ్ లయన్ అశోక్ ఎర్రమాద, కార్యదర్శి లయన్ ఎల్వి యాదవ్, కోశాధికారి ఎంజేఎఫ్ లయన్ శేఖర్ రెడ్డి ఉట్కూరి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ వైద్యులు మరియు నిపుణులు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. లయన్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత విద్యార్థినులకు గైనకాలజీ సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించి మహిళా ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. లయన్ డెంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి విద్యార్థులకు దంత సమస్యలు, దంత ఆరోగ్యం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి దంత పరీక్షలు నిర్వహించారు. గణేష్ డాక్టర్ పుల్లారావు అసిస్టెంట్ విద్యార్థులకు కంటి సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహించి కంటి ఆరోగ్యంపై అవసరమైన సూచనలు అందించారు. మోటివేషనల్ స్పీకర్ లయన్ డాక్టర్ పసలపూడి ఝాన్సీ రాణి విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించడం, సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి ముఖ్యమైన అంశాలపై చక్కటి అవగాహన కల్పించారు. విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిన డాక్టర్లకు లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తమ సహాయ సహకారాలు అందించిన మన క్లబ్ సభ్యులు లయన్ గోపాలకృష్ణ బొబ్బలకి, అలాగే కాలేజీ ప్రిన్సిపాల్కి మరియు ఉపాధ్యాయులందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున అభినందనలు తెలిపారు. బీపీ మండల్ 109వ జన్మదినోత్సవాలను బీసీ భవన్ నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్లు కల్పించిన బీసీల పితామహుడు బీపీ మండల్ అన్నారు. బీపీ మండల్ బడుగు బలహీన వర్గాల జీవితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 40 అంశాలను ప్రభుత్వానికి సమర్పించారు. బీపీ మండల్ 109వ జన్మదినోత్సవాలను బీసీ భవన్ నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్లు కల్పించిన బీసీల పితామహుడు బీపీ మండల్ అన్నారు. బీపీ మండల్ బడుగు బలహీన వర్గాల జీవితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్దేశంతో 40 అంశాలను ప్రభుత్వానికి సమర్పించారు. అందులో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రముఖంగా పేర్కొన్నారు. చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్లో బీసీలకు బాటా కేటాయించాలని, బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లు మంజూరు చేయాలని మొదలగు అంశాలను పొందుపరిచారు. బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీపీ మండల్ కోరినారు. కానీ ప్రభుత్వం వీటన్నిటిని పక్కకు పెట్టి కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే కల్పించినారని రామరాజ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులు బీసీ మహిళలకు వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వివక్షత చూపుతుందని, 52% జనాభా ఉన్న బీసీలను అన్యాయం చేయడమే అవుతుందని, కేంద్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లన్న, కేశబైన శంకర్ ముదిరాజ్, గుంటోజు గోవర్ధన్, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, పసుపులేటి సీతారాములు, నల్లమేకల మధు యాదవ్, తవడబోయిన వెంకటేశ్వర్లు తదితరులు హాజరైనారు. బీపీ మండల్ గారు, బీపీ మండల్ గారు,
बीपी मंडल अमर है, 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 बीपी मंडल ఆశయాలను సాధిద్దాం बीपी मंडल अमर है, बीपी मंडल अमर है, बीपी मंडल अमर है, बीपी मंडल अमर है, సాధిద్దాం बीपी मंडल ఆశయాలను సాధిద్దాం ఈసీల ఐక్యత బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారికి బీసీ విద్యార్థి పక్షాన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బీపీ మండల్ గారు సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మండల్ కమిషన్కి 1979లో అధ్యక్షునిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళని గుర్తించి మండల్ కమిషన్ ద్వారా కృషి చేశారు. ఆయన వెనుకబడిన తరగతుల కోసం, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగుల్లో 27% రిజర్వేషన్లు కల్పించడానికి మండల్ కమిషన్ ద్వారా సిఫారసులు కోసం కృషి చేయడం జరిగింది. ఆయన ఆలోచన ఏంటంటే సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, అందరికీ న్యాయపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించాలని కోరినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బీపీ మండల్ గారి జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి గారు బీపీ మండల్ గారి జయంతిని జరపాలనేసి కూడా బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మండల్ గారి జన్మదిన శుభాకాంక్షలు మన బీసీ వర్గాన్ని అందరికీ. బీపీ మండల్ జన్మనే బీసీని ఒక రకమైన మార్పు తీసుకురావడానికి ఆయన జన్మించిందని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకనంటే మొరార్జీ దేశాయ్ పీరియడ్లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి, వాళ్ళు ఉన్నది దేశంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేది తెలుసుకొని బీసీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి వాళ్లకు రిజర్వేషన్ ఎంతవరకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీపీ మండల్ గారిని చైర్మన్గా నియమించారు. ఈ బీపీ మండల్ గారు దేశమంతా ఈయన అధ్యక్షతన దేశమంతా తిరిగి దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన రిపోర్ట్ చేయడం వల్ల ఆయన 40కి పైగా రికమెండేషన్స్ చేస్తే అందులో ఒకటే రిజర్వేషను 27% ప్రభుత్వం. బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ యొక్క జన్మదినం. ఆయన 1918లో బీహార్ రాష్ట్రంలో ఒక ధనిక భూస్వామ్య యాదవ కులంలో జన్మించినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి యొక్క చరిత్ర. ఆయన ఉన్నత విద్యలను అభ్యసించడం కాకుండా ముఖ్యంగా ఆ రోజుల్లోనే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్గా కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత రాజకీయ రంగాల్లోకి రావాలనే ఉద్దేశంతో వచ్చి బీహార్ రాష్ట్రంలో మరి 1945 నుంచి 51 వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి కూడా సామాజిక న్యాయం కోసం మరి దళితులు, బీసీల మీద జరిగినటువంటి పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనను ఆనాడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి తొలగిస్తే ఆయన స్వతంత్రంగా ఒక సోషలిస్టిక్ పార్టీని ఏర్పాటు చేసి 66 మంది ఎమ్మెల్యేలతో బీహార్ రాష్ట్రంలో మరి మంత్రివర్గాన్ని సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామనాథ్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో బీపీ మండల్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆ రోజుల్లో మరి జనతా ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు అప్పుడు మరి బీసీలకు ఒత్తిడి తట్టుకోలేక ఆ రోజు బీసీ కమిషన్ చైర్మన్గా
మీరు నియమించినారు. వారు మరి దేశంలో ఉన్న 3,800 చిల్లర కులాలను కూడా అందరినీ అధ్యయనం చేసి వాళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా మరి వీళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజులో బీపీ మండల్ గారు 27% రిజర్వేషన్ కల్పించారు. మరి 27% కూడా మరి ఇప్పుడు పూర్తిగా 13% వరకు కూడా మనం పూర్తిగా మరి బీసీలకు నింపడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా క్రిమిలేయర్ అనేది బీసీలకు మాత్రమే, ఏ కులానికి లేదు క్రిమిలేయర్. తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల జిఎల్ గార్డెన్లో జిల్లా గౌడ సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు నకరకంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్తో పాటు ఇతర రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల జిఎల్ గార్డెన్లో జిల్లా గౌడ సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్తో పాటు ఇతర రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. జిల్లాలలోనే వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, సభ్యులు కలిపి సుమారు 300 మందికి వరకు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నకిరేకంటి కాశయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా పొన్నం లక్ష్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. నూతన కమిటీ గౌడ సంఘం అభివృద్ధికి, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుల్లెంల అంచాలు గౌడ్, వడ్డేపల్లి గోపాల్ గౌడ్, ఆకునూరి నారాయణ గౌడ్, కొన్నె శంకర్ గౌడ్, సైదులు గౌడ్, జేరిపోతుల శంకర్ గౌడ్, ఇతగోని వెంకటేశ్వర్లు, సుర్గి యాదగిరి, కొప్పు కృష్ణ, వేముల నరసింహ, సత్తయ్య, ఎం సైదులు, జి కృష్ణ, లాలయ్య, బండారి గోవర్ధన్, యారుకలి శంకర్ గౌడ్, పేరు పలువురు గౌడ సంఘం పెద్దలు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సూర్యాపేట శివారు ప్రాంతాల్లో విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట శివారు ప్రాంతాలు విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడతామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోనే 14వ వార్డులోనే స్నేహనగర్ కాలనీలో పర్యటించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతారెడ్డి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శివారు ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షం నీరు ఖాళీ స్థలాలలో నిల్చుండడం వలన దోమలు వస్తుండడంతో పిల్లల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మెయిన్ సమస్యను పరిష్కరిస్తామని, తాత్కాలికంగా నీటి నిల్వ ఉండకుండా ఇరిగేషన్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని తెలిపారు. ఖాళీ స్థలం యాజమానులకు సమాచారం ఇచ్చి నీళ్లు నిలువ ఉండకుండా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. స్నేహనగర్ కాలనీ వాసుల సమస్యలను శాశ్వత పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హెడ్లైన్స్ మరోసారి. సాగునీటి కోసం ప్రత్యేక ఓటీల ఏర్పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్లయ్య. మోతే మండలంలో హత్యకు గురైన దంపతుల కుటుంబానికి ప్రభుత్వం అండ. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ బీర్లయ్య. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం ప్రారంభం. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి పార్థవ దేహాన్ని సందర్శించి సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి. అదనపు కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది సూచన. ఎంజేబీఎస్ లో టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ డ్రైవర్లకు రోడ్డు భద్రత, మానసిక ప్రశాంతత అవగాహన సదస్సు. దేవరకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం, మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్. రైసు మిల్లులలో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ మార్చిన రఘునందన్ వెల్లడి. నల్గొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్. నల్గొండ జిల్లా గౌడ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. శివారు ప్రాంతాలు మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.